హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే ఏప్రిల్ 1 నుంచి మందుల ధరలు భారీగా పెంపు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా మందుల ధరలు పెరగనున్నాయి. ఇది రోగులకు భారీ ఆర్థిక భారం కలిగించనుంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అవసరమైన మందుల ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ పెరుగుదల సామాన్యుల జేబులపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా క్యాన్సర్, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు, యాంటీబయాటిక్స్ వంటి మందుల ధరలు 1.7% వరకు పెరిగే అవకాశం ఉంది. మందుల తయారీ కంపెనీల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వారికి ఉపశమనం కలిగించినప్పటికీ రోగులకు మాత్రం అదనపు ఆర్థిక భారాన్ని మోపనుంది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం అవసరమైన మందుల ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక సవరణ చేస్తోంది. ఈసారి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ పెరుగుదల కారణంగా ఎన్పిపిఏ మందుల ధరలను పెంచేందుకు అనుమతించింది. ముఖ్యంగా నేషనల్ ఎసెన్షియల్ మెడిసిన్ లిస్టులో ఉండే మందుల ధరలపై ఈ పెరుగుదల ప్రభావం చూపనుంది. డయాబెటిస్, హై బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న రోగుల ఖర్చులు అధికమవుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు ఈ నిర్ణయం మరింత ఆర్థిక భారాన్ని తీసుకురానుంది. అదనంగా ఆరోగ్య బీమా క్లెయిమ్లు పెరిగే అవకాశం ఉన్నందున ప్రీమియం రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. మందుల ధరల పెరుగుదల వల్ల రోగులు నిరంతరంగా ఉపయోగించే మందులను కొనుగోలు చేయడం మరింత భారంగా మారనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి మరియు పేద ప్రజలకు మరింత కష్టాలను కలిగించనుంది. ఇది తొలిసారి మందుల ధరలు పెరగడం కాదు. గతేడాది 2023లో కూడా ఎన్పిపిఏ 12% వరకు మందుల ధరలను పెంచింది. ఆ పెరుగుదలతో ప్రజలు ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మరోసారి ధరలు పెరగడం రోగులకు మరింత భారాన్ని తీసుకువస్తుంది. మందుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం మరింత ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.